నిలబడాలంటే వాళ్ళే తక్కువ ఉన్నా కూడా కవర్ చేస్తారు. అదే అదే ఈ లేక అరుచుకొని నిలబడతారా మరి నాన్న వాళ్ళలేదు నువ్వు వాళ్ళేదా? ఎన్టీఆర్ 27వ వర్ధంతి సభకు అధ్యక్షులు టౌన్ అధ్యక్షుడు పంపతి వారి గారికి, అలాగే కోసి మండల కన్వీనర్ జ్ఞానేష్ గారికి, అలాగే వక్రాని వెంకటేష్ గారికి, పెండ్యాల భరత్ గారికి, అయ్యన్న గారికి, రంగన్న గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు 27వ వర్ధంతి జరుపుకున్న సందర్భంగా కోసిగిలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగేది. 27/28 ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 1922లో పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లో రాష్ట్రంలో అధికారం వచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల అభ్యున్నతికి పాటుపడిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ఆ రోజు రాష్ట్రంలో చాలా దమనీయ పరిస్థితులు ఉన్నాయి. తిండి కానీ, నీడ కానీ, గుడ్డ కానీ నేను పరిస్థితుల్లో రామారావు కూడు గుడ్డ నీడ అనే 3 పథకాలు చెప్పే అధికారులకు వచ్చాడు. అధికారులు వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం అయితేనేమి, ఎంత వస్త్రాలైతేనేమి, ఎన్ని గృహాలైతేనేమి నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. రెడ్డి కర్ణాల వ్యవస్థని ఆపేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. బీసీలకు కూడా చదివించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ వచ్చినాక అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి అందరికి అధికారంలోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ అంటే పసుపు జెండా నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఈరోజు సీనియర్లు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. పసుపు షర్టు చూస్తేనే కానీ పండుగ చూసిన ఒక రకమైన ఉత్తేజం వచ్చి కలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబో రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి వస్తుంది. ఎందుకు వస్తుందని దాని కారణాలు చెప్పగలం. ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పథకాలు చేయకపోగా అన్ని నిత్యావసర రేట్లు అయితేనేమి సామాన్యులు పెంచిన ఉన్నాయి కానీ ఎవరికి లాభం చేరినది లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నిత్యావసర ధరలు అయితే ₹60 దొరికి ఆయిల్ ఈరోజు ₹180 ఘనత జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఏమనంటే పట్టులో దేవుడు కానీ ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ చేసి గెలిపించవలసి కోరుకుంటూ, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి వస్తుంది, అధికారంలోకి వస్తుంది. అలాగే మంత్రాల నియోజకవర్గం గెలుస్తాడు కాబట్టి అందరికీ సాక్షి కోరుకుంటూ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, అమర్ రహే ఎన్టీ రామారావు, అమర్ రహే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం.